హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ విజయవాడకు దగ్గర పానకాల స్వామి గుడి చాలా ప్రత్యేకతమైన గుడి. అది పానకాల నరసింహస్వామి. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, చాలా ఇయర్స్ నుంచి. అయితే ఈరోజు ఎలాగో సండే కదా అని మా ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 6 అయ్యింది. ఆ టెంపుల్ 11 వరకు 11:30 వరకు ఉంటుందంట. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 4కి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఇంకా అందుకనే మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాం. అది తర్వాత మళ్ళీ ఎండ కదా అని తెల్లవారే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ చిన్నపిల్లలు కదా, ఎండలు అసలే విజయవాడలో ఎండలు తెలిసిందేగా, అందుకనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడ నుంచి ఫ్లైఓవర్ ఇది. తర్వాత పానకాల స్వామి గుడి ఎక్కడంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. ఇది కనకదుర్గం గుడి నుంచి 20 minutes ఇలా పడుతుంది. అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఏ గుడికి వెళ్ళినా మనకి నైవేద్యంగా పులిహోర, దద్దోజనమో లేకపోతే ఇంకా వేరే ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. కానీ ఇక్కడ పానకాల స్వామికి మాత్రం పానకం మాత్రం ప్రత్యేకంగా నైవేద్యం పెడతారు. ఇదిగోండి, ఇక్కడ దుర్గమ్మ గుడి దాటుతున్నాం. నెక్స్ట్ ఇది మార్నింగ్, హాలిడేస్ కదా, జనాలు ఉన్నారు. నెక్స్ట్ అటు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మేము 11 ఇలా అయ్యింది. చాలా లోడ్గా ఉంది అప్పుడైతే. చాలా ఖాళీగా ఉంది కదా ఇక్కడ. దుర్గగుడి బస్ అది. అయితే ఎప్పుడు మేము ప్రకాశం బ్యారేజ్ వైపు మామూలుగా వెళ్ళి అలా వచ్చేయడమే, కానీ బ్యారేజ్ మీద నుంచి, బ్రిడ్జ్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. అదే మేము ఇన్ని ఇయర్స్గా ఉన్నా అటువైపు ఎప్పుడు వెళ్ళలే. బ్రిడ్జ్ మీద నుంచి, బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళాలి మంగళగిరి. చాలా దగ్గరండి ఇది. మేము దూరమేమో అని ఎప్పుడు, అందుకనే అలా ఇన్ని రోజులు వెళ్ళకుండా ఉన్నాం. మేము ఉన్న దగ్గర నుంచి అయితే ఇది 30-40 minutesలో వెళ్ళిపోయాం. అది కూడా దుర్గా గుడి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ వస్తుంది. ప్రకాశం బ్యారేజ్, కృష్ణానది. ఫస్ట్ టైం బ్యారేజ్ మీద నుంచి ఇలా వెళ్ళడం మేము. గుడి కూడా అది కొండ మీద అండి. ఇది ఘాట్ రోడ్ ఉంటుంది. బైక్స్ కూడా వెళ్ళిపోతాయి. అక్కడ 10 rupees ఛార్జ్ బైక్కి. చాలా బాగా అనిపించింది. అంత పెద్ద కష్టం అనిపించలేదు. బాగుంది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా బాగా అనిపించింది. ఈ బ్యారేజ్ ఎప్పుడో న్యూస్లో చూడడమే కానీ, వార్తల్లో చూడడమే కానీ, విజయవాడలో ఉండి కూడా ఇన్ని రోజులు రాలేదు. బాగుంది, బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడ నుంచి గుంటూరు జిల్లా. ఈ ఊర్ల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ అదండి తాడేపల్లి.
మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఇది ఎంత సమ్మర్ ఉందా అయినా ఆ కొండ మీద చాలా మంచు పడుతూనే ఉంది. ఇక్కడ అదిగోండి ఆ గోపురం కనిపిస్తుందా, అది లక్ష్మీ నరసింహస్వామి కింద ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తే అక్కడ పానకాల స్వామి. ఇదిగోండి ఇది శివాలయం. ఇది కూడా చాలా పెద్దది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం అవుతుందంట ప్రత్యేకంగా ఇక్కడ. బాగుంది. ఈ గుడి కూడా మేము అక్కడ పానకాల స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ గుడికి కూడా మేము దర్శనం చేసుకున్నాం. పానకాల స్వామి గుడికి ఇప్పుడు వెళ్తున్నాం. శివాలయం కూడా అక్కడే కొండపైన. ఇదిగోండి శివాలయం. ఇది చాలా పెద్దది. ఇది కూడా శివాలయం. అదిగోండి పైన అదే పానకాల స్వామి. ఇది నడకదారు ద్వారా వెళ్ళేదంట. ఇది పైకి మేము ఇదిగోండి ఇక్కడ 10 రూపీస్ టికెట్. చాలా బాగుందండి. ఘాట్ రోడ్ కాకపోతే దుర్గగుడిలాగే, కాకపోతే దుర్గగుడి ఇంకా మనకి దగ్గరే కొండ. ఇది ఇక పైకి, బాగా పైకి. గుంటూరు కన్నా విజయవాడకి దగ్గర. మంగళగిరి పానకాల స్వామి. అదిగోండి అక్కడ కింద వైపు కనిపిస్తుందా, అది లక్ష్మీ నరసింహస్వామి గోపురం. అది చాలా ఎత్తున వచ్చాం చూడండి. ఇదిగోండి చాలా పెద్ద కొండ ఇది. పైన చాలా వెహికల్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ కూడా చాలా ఫేమస్. ఇది బాగా అయింది దర్శనం కూడా ఫ్రీగా. పానకాల రాయి అలా నోరు తెరిచే ఉంది అక్కడ. నరసింహస్వామి ఆ ఫోటోలో ఉన్నట్టే నోరు తెరిచే ఉంది. ఇదిగోండి పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. పానకాల స్వామి గుడి దగ్గర నుంచి క్రింద ఆ గోపురం కనిపిస్తుందా, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది దర్శనం బాగా అయింది. పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఈ కొండ మీద చాలా మేకలు పడట్లే అసలు. వాటంతట అవే చాలా ఈజీగా ఎక్కుతున్నాయి పైకి, కిందకి అలాగే వస్తున్నాయి. నెక్స్ట్ అదిగోండి వ్యూ ఎలా ఉంది పైన. ఇంకా పానకాల స్వామి దర్శనం తర్వాత పైకి కూడా రాజలక్ష్మి అమ్మవారు ఉంది. చిన్న గుహ కూడా ఉంది పైన. నెక్స్ట్ ఈ దర్శనం తర్వాత మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము కిందకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మేము ఇంకొక గుడి కూడా దర్శించుకున్నాము. ఆ గుడి వివరాలు ఇంకో వీడియో చేసి పెడతాను మీకు. ఇంకో వీడియోలో పెడతా. అది చాలా బాగుంది, చాలా ప్రత్యేకమైనది. అది విజయవాడ దగ్గరే. బాయ్ ఫ్రెండ్స్.